పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం గిరిజారాణి. ప్రధాన శాస్త్రవేత్త వరిగా నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టెన్ వద్ద పనిచేస్తున్నాను. అయితే సార్వాలో మనకి వివిధ పరిస్థితుల్లో ఎలాంటి వరి రకాలను ఎంపిక చేసుకోవాలనే విషయం ఈరోజు తెలుసుకుందాం. మనకేంటంటే మన రాష్ట్రంలో మనకు సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మనకి చౌడు భూములు ఉన్నాయి. అయితే చౌడు భూముల్లో ఎలాంటి రకాలు వేసుకోవాలి అంటే మనకి చౌడు వచ్చేసరికి పాల చౌడు, కారు చౌడు అన్నీ ఉంటాయి. అది లవణ సాంద్రతను బట్టి ఉంటాయి. ఇప్పుడు మనకి మచిలీపట్నం పరిశోధనా స్థానం నుంచి మనకి విడుదల చేసిన రకాలు మనకి లవణ సాంద్రత 4 నుంచి 8 వరకు కూడా మనకి తట్టుకుంటాయి. ఇప్పుడు చౌడును తట్టిన రకాలు 140 రోజుల కాల పరిమితిలో మనకి మచిలీపట్నం నుంచి ఎంసీఎం 100 పాండురంగ అనే రకం ఉంది. ఇది మధ్యస్థ సన్న గింజ 10-60 ఉంటుంది. ఇది మనకి చేను మీద పడకుండా నిద్రావస్థ కలిగి అధిక దిగుబడిని ఇస్తుంది. అంటే చౌడు భూమిలో చౌడు తీవ్రతను బట్టి ఎకరానికి 30 నుంచి 35 బస్తాలు, మంచి భూములు అయితే 40 బస్తాల దాకా దిగుబడి ఇస్తుంది. అది ఇంకో సన్న రకం బీపీటీ 5204 వేసే ప్రాంతాల్లో చౌడు భూములు ఉన్నప్పుడు ఎంసీఎం 103 అనే రకాన్ని వేసుకోవచ్చు. ఇది 140 రోజుల్లో వస్తుంది. సన్న బియ్యము ఎకరానికి మనకి 40 బస్తాలు దిగుబడి ఇవ్వగల రకం. వాళ్ళు 150 రోజుల కాల పరిమితిలో మార్టెన్ నుంచి మనకి ఇందిరా రకం MTU 1067 రకం కూడా కొద్దిపాటి చౌడు అంటే లవణ సాంద్రత 4 ఉన్నప్పుడు ఆ రకం కూడా మనకి చౌడు భూముల్లో మనకి ఎకరానికి 30 బస్తాలు దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఇవి కాకుండా మన రాష్ట్రంలో మనకి గత 2024 సంవత్సరం చూస్తే మనకి విత్తిన దగ్గర నుంచి వివిధ పరిస్థితులు ముంపుకు గురైంది. విత్తిన వెంటనే తర్వాత నారుమడి దశలో, తర్వాత పిలకల దశలో ముంపుకు గురైంది అధిక వర్షాల వల్ల. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువగా పడినప్పుడు, అలాగే కొన్ని పల్ల ప్రాంతాలు తరచూ ఎప్పుడు అడుగున నీరు నిలబడే పల్ల ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మనకి విత్తిన వెంటనే ఒక 10 రోజుల వరకు కూడా మొలక తట్టుకునే, తర్వాత పిలకల దశలో అంటే నారు వయసు పిలకల దశ అంటే 35 రోజుల తర్వాత ఒక వారం 10 రోజులు తట్టుకునే రకాలు అది చూసుకుంటే MTU 11 భీమా అనే రకము. ఇది 140 రోజులు చేను మీద పడకుండా మనకి ఎకరానికి ముంపు తీవ్రతను బట్టి 30 నుంచి 35 బస్తాలు ఇస్తుంది. మంచి భూములు అయితే 40 బస్తాలు దిగుబడి ఇస్తుంది. ఇది కాకుండా మనకి జీవ సాంకేతిక పరిజ్ఞానంలో మనకి ముంపు తట్టిన శక్తి సబ్బంజీని పెట్టినప్పుడు 1075 రకంలో 140 రోజుల కాల పరిమితిలో మనకి MTU 1232 అనే రకం ఉంది. ఈ రకం ఏంటంటే విత్తిన 15 రోజుల నుంచి 70 రోజులలో అసలు ఆకు కనపడకుండా మునక వచ్చినప్పుడు కూడా అది మునక తీత తర్వాత 14 రోజుల తర్వాత మునక తీత తర్వాత కూడా చిగురించి మనకి పంటనివ్వగల రకం 1232. ముంపు తీవ్రతను అనుసరించి మనకి 30 నుంచి 35 బస్తాల దాకా దిగుబడి ఇస్తుంది. మంచి భూములు అయితే 40 బస్తాల దాకా దిగుబడి ఇస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు నీళ్ళు నిలబడే పల్ల ప్రాంతాల్లో వచ్చేసరికి 150 రోజుల పరిమితిలో మనకి MTU 1064 అమరా అనే రకం, అలాగే MTU 1172 షీరా అనే రకం, అలాగే MTU 1223 వర్ష అనే రకం, అలాగే బాడవా మసూరి PLA 1100 అనే రకం ఇవి సాగు చేసుకోవచ్చు. ఈ 4 రకాలు కూడా ఎరుపు ధాన్యం గల రకాలు. ఇందాక చెప్పుకున్న ముంపును తట్టిన రకం లక్షణాలు గమనించుకుంటే మనకి 140 రోజుల కాల పరిమితిలో ఉంటుంది. మనకి వేగిందుల బరువు 20.5 ఉంటుంది. ముంపు పరిస్థితుల్లో అయితే మనకి హెక్టార్కి 4 టన్నుల దాకా వస్తుంది. సాధారణ బస్సులు అయితే 6 టన్నుల దాకా దిగుబడి ఇస్తుంది. అయితే 14 రోజులు మాత్రం విత్తిన 15 నుంచి 70 రోజుల వరకు ముంపును తట్టుకుంటుంది. కొద్దిపాటి అగ్గి తెగులను కూడా తట్టుకుంటుంది. ఇది క్షీర రకం, ధాన్యం ఎరుపుగా ఉంటుంది. మనకి పల్ల ప్రాంతాల్లో సాగేకి అనుకూలమైన రకం. 1061 ఇది కొద్దిపాటి చూడండి కృష్ణా జిల్లాలో ఎక్కువగా మన కృష్ణా మండలం సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుతున్న రకం. ఇది మనకి నిద్రావస్థ కలిగి ఎక్కువ బియ్యం దిగుబడిని ఇవ్వగల రకం. అలాగే పాండురంగ ఇది కూడా చౌడును తట్టిన రకం. ఇది 140 రోజుల్లో మనకి చౌడును తట్టుకుని 10-20కి ప్రత్యామ్నాయంగా 140 రోజుల్లో వేసుకోవాలనుకున్నప్పుడు ఈ రకాన్ని వేసుకోవచ్చు. మంచి భూమిలో 40 బస్తాల దాకా దిగుబడి ఇస్తుంది. చౌడు భూమిలో అయితే చౌడు తీవ్రతను బట్టి 30 నుంచి 35 బస్తాలు దిగుబడి ఇస్తుంది. ఇవి కాకుండా సార్వలో లేటుగా అంటే ఆగస్టు 15 తర్వాత వేసుకోవాలనుకున్నప్పుడు ఎగుమతికి అనుకూలంగా ఉన్న రకాలు గమనించుకుంటే మనకు 120 రోజుల కాల పరిమితిలో MTU 1010 వేసుకోవచ్చు. ఇవన్నీ పొడుగు సన్నగింజ రకాలు. అలాగే చంద్ర MTU 1153, అలాగే MTU 1150 రకాలు కూడా వేసుకోవచ్చు. అలాగే దాల్వాలో లేదా తక్కువ కాల పరిమితులు చౌడు తట్టిన రకం ఎగుమతికి అనుకూలమైన రకం చూస్తే MTU 1293 వేసుకోవచ్చు. అలాగే మనకి NLR 3238 హైజింక్ వరి కూడా వేసుకోవచ్చు. అలాగే MTU 1127 ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సార్వా లేట్ అయిపోయి ఆలస్యంగా వేసుకోవాల్సిన సమయంలో వేసుకోవాల్సిన రకాలు. సన్న రకాలు వేసుకోవాలనుకున్న నెల్లూరు మసూరి లేదా నెల్లూరు దాన్ని రాసి ఇలాంటి రకాలన్నీ కూడా సార్వా ఆలస్యం అయినప్పుడు ఆగస్టు 2వ పక్షంలో వేసుకోవాల్సి వచ్చినప్పుడు వేసుకోవాల్సిన రకాలు. ఇవన్నీ ఎగుమతికరమైన రకాల యొక్క బొమ్మలు. ఇకపోతే ఇది కాకుండా మనకి శ్రీకాకుళం ఇటువైపు ఏంటంటే మనకి నారుమడి పోసాక వర్షాలు లేకపోతే మొదటి నారు వేసుకునే పరిస్థితి ఉందంటే 35 నుంచి 50 రోజులు పైబడే నారు వేసుకునే పరిస్థితి. ఇవేంటంటే దీర్ఘకాలిక రకాలు అయితేనే మొదటి నారుకి వేసుకోవడానికి అనుకోరు.
ఇలాంటి రకాలు చూసుకుంటే మనకి ఇంద్ర MTU 1021, శ్రీకాకుళం సన్నాలు RGL 2537, అమర MTU 1024, MTU 7029 రకాలు ఈ ప్రాంతాలకు పనికి వస్తాయి. అలాగే MTU 1318, BPD 2846 ఇవన్నీ కూడా ముదన్నారు వేసుకునే ఉత్తర కోస్తా జిల్లాలో ఇలాంటి రకాలు అలాంటి పరిస్థితుల్లో ఉన్న భూముల్లో వేసుకోవాలి. అలాగే సేంద్రీయ వ్యవసాయంతో తక్కువ నత్రజనితో పండించాలన్నప్పుడు మనకి వరం MTU 1190, అలాగే MCM 103, MTU 1271 ఇవి మెక్కిలి సన్నగింజ రకాలు. అలాగే మధ్యస్థ సన్నగింజ రకాలైన స్వర్ణ 1318 కూడా మనకి తక్కువ నత్రజనితో పండించుకోవచ్చు. ఇవి కాకుండా ఇప్పుడు కృష్ణా డెల్టాలో వెద పద్ధతి పెరుగుతున్న నేపథ్యంలో దుక్కిదుని వెద చల్లినప్పుడు కృష్ణ అంటే గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లా, ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, కొద్దిగా అనకాపల్లి ఇలాంటి ప్రాంతాల్లో మనకి సుమారుగా 2.5 లక్షల హెక్టార్లు పైబడే దుక్కుదున్ని వెదజల్లుతున్నారు. ఇలాంటి ప్రాంతాలు అంటే పడిపోయిన రకాలు వేసుకోవాల్సిన నేపథ్యంలో 140 రోజుల కాలపరిమితిలో సన్న రకం చూస్తే MTU 1224, అదే మనకి 150 రోజుల కాలపరిమితి వచ్చేసరికి MTU 1262 సన్న రకం, అలాగే BPD 2782, BPD 2270, BPD 2095, BPD 2046 ఇవన్నీ కూడా సన్న రకాలు వేసుకోవచ్చు. మధ్యస్థ సన్న రకాలు వచ్చేసరికి MTU 1140, MCM 100 ఇలాంటి రకాలు, MTU 1210 ఇలాంటి రకాలన్నీ కూడా మనకి 140 రోజుల్లో వస్తాయి. అలాగే MTU 1281 అనే రకం కూడా వేసుకోవచ్చు. అలాగే మనకి మధ్యస్థ గింజ రకం దీర్ఘకాలిక రకం చూసుకుంటే MTU 1318 రకం కూడా ఈ వేద పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. ఇకపోతే నెల్లూరు ప్రాంతంలో మనకి ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు మనకి ఎడగారిలో విత్తనాలు వేసుకుంటారు. ఇలాంటి ప్లేస్లో దక్షిణ మండలంలో వేసుకోవడానికి మనకి నెల్లూరు సుగంధ ఇది సువాసన వచ్చే రకం మనకి ఎకరానికి 3 టన్నుల దిగుబడి ఇస్తుంది. అలాగే నెల్లూరు మసూరి కూడా కంటింజెన్సీ క్రాప్గా ఆలస్యంగా వేసుకోవడానికి వేసుకున్న రకం, ఇది 125 రోజుల్లో సన్న బియ్యం, ఇది ఎకరానికి 3 టన్నుల దిగుబడి ఇస్తుంది. అలాగే నెల్లూరు ధాన్యరాశి కూడా ఇంకో సన్న రకం, ఇది కూడా మనకి ఎకరానికి 3 టన్నుల దిగుబడి వచ్చాయి. ఇవేంటి నెల్లూరు రకాలన్నీ కూడా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి అన్నమాట. అందుకని ఎడగారు అలా వేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇటీవల కాలంలో మనకి దేశీయ రకాలు అంటే నల్ల బియ్యం, ఎర్ర బియ్యం ఉన్న రకాలు కూడా రైతాంగం వేస్తున్నారు. అయితే దేశీయ రకాలు వేస్తున్నప్పుడు అంటే పొడుగ్గా ఉండి చేను మీద పడిపోయి దిగుబడులు మనకి ఎకరానికి 20 బస్తాల లోపే వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బాపట్ల పరిశోధన స్థానం నుంచి BPD 2841 అనే రకం, ఇది నల్ల బియ్యం రకం, ఇది చేను మీద అంటే సిఫారసు చేసిన ఎరువులు వేసిన చేను మీద పడి మిక్కిలి సన్నగింజ నాటితే ఎత్తు కూడా పెద్దగా పెరగదు. ఇలాంటి రకం కూడా అలాంటి ప్రత్యేక మార్కెట్ కోసం వేసుకోవచ్చు. సార్వాలో 130 నుంచి 135 రోజుల కాలపరిమితి. ఇవన్నీ మనం ఇప్పుడు అన్నీ చెప్పుకునే రకాలు. ఆలస్యంగా అయితే మనకి 120 నుంచి 130 రోజుల కాలపరిమితి రకాలు మాత్రమే ఆలస్యంగా వేసుకోవడానికి పనికి వస్తాయి. కాబట్టి రైతులు వాళ్ళ యొక్క భూమి పరిస్థితిని బట్టి అంటే ఫార్మింగ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ముంపు ప్రాంతమా, చౌడు ప్రాంతమా, వెదజల్లు సాగు చేస్తారా, లేదా మనకి లేదా ఊడుస్తారా, ఈ నేపథ్యాన్ని బట్టి రైతాంగము రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసిన రకము నాణ్యమైన విత్తనాన్ని మనకి తెలిసిన రైతు మన ద్వారా కానీ వ్యవసాయ పరిశోధన స్థానంలో బ్రీడర్ విత్తనము లేదా ఫౌండేషన్ విత్తనం, సర్టిఫైడ్ విత్తనం వ్యవసాయ పరిశోధన స్థానాల్లో లేదా KV కృషి విజ్ఞాన కేంద్రాలు అందుబాటులో ఉంటాయి, లేదా AP సీడ్స్ ద్వారా కానీ లేదా రైతు సేవా కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి వాటిని నాణ్యమైన విత్తనం తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత విత్తనం వీలైతే 100 గింజలు లెక్క పెట్టుకుని మొలక శాతం కట్టుకుంటే మరీ మంచిది. 100% మొలకుంటే అది నాణ్య విత్తనంగా ధృవీకరించుకుని రైతులు విత్తనం ఎంపిక చేసుకుని ఈ సార్వాలో వాళ్ళ యొక్క భూ పరిస్థితిని బట్టి, నీటి లభ్యతను బట్టి, వాళ్ళ ప్రాంతంలో ఉన్న మార్కెట్ను అనుసరించి సన్న రకం వేయాలా. 140 ఒకే ఆయకట్టు వేస్తున్నప్పుడు అందరూ కూడా ఒకే కాలపరిమితి రకాలు అంటే 140 రోజులు కాలపరిమితి, లేదా అందరూ 150 రోజుల కాలపరిమితి వేస్తున్న 150 రోజుల కాలపరిమితి రకాలు వేసుకోవాలి. లేదంటే ఒకళ్ళేమో ముందు ఒకళ్ళు 140 రోజులు, ఒకళ్ళు 150 రోజులు వేస్తుందంటే నీటి యాజమాన్యంలో చివరిలో ఒకళ్ళు కోసేటప్పుడు ఇంకొకళ్ళు నీళ్ళు అందక లేకపోతే నీటి ఎద్దడి రావడం ఇలాంటివి జరిగి ధాన్యం నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి ఈ సార్వాలో సరైన రకాన్ని ఎంపిక చేసుకుని సన్న రకం కానీ, మధ్యస్థ సన్న రకం కానీ, మిక్కిలి సన్న రకాలు కానీ, లేదంటే వాళ్ళ భూ పరిస్థితిని బట్టి ముంపు చౌడుకైతే అలాంటి రకాలని ఎంపిక చేసుకుని మంచి దిగుబడులు సాధించాలని తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.